హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. 12th లెసన్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1914 నుండి 1945. కాలక్రమ పట్టిక 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం. 1917 రష్యా విప్లవం. 1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు. 1919 వర్సైల్స్ ఒప్పందం. 1922 యుఎస్ఎస్ఆర్ ఏర్పాటు. 1929 ఆర్థిక మాంద్యం. 1933 హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ కావడం. 1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం. 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు. 1945 ఐక్యరాజ్య సమితి. ముఖ్యాంశాలు: చరిత్రలో మొదటిసారి మొదటి ప్రపంచ యుద్ధంలో బాంబులు వేయటానికి విమానాలను ఉపయోగించారు. డోరిథియా లాంజ్ తీసిన ఫోటో చాలా ప్రఖ్యాతిగాంచింది. 1936 మార్చి సమయంలో కాలిఫోర్నియాలో బఠానీ కోసే వాళ్ళ తీవ్ర పరిస్థితిని ఈ ఫోటో సూచిస్తోంది. నాజీ సామ్రాజ్యం సాధారణ ప్రజలపై సాగిస్తున్న దారుణ సంఘటిత హింస పట్ల సామాన్య జర్మన్లు మౌనం వహించడం, వ్యతిరేకత కనబరచకపోవడాన్ని నిరసనకారుడైన పాస్టర్ నిమొల్లార్ గమనించి తన నిరసనని వ్యక్తపరుస్తూ లేఖ రాశాడు. 1934 సెప్టెంబర్ 8న న్యూరంబర్గ్ పార్టీ ప్రదర్శనలో హిట్లర్ మహిళలను ఉద్దేశించి పురుషుల ప్రపంచంలో అతని ప్రధాన రంగంలో మహిళలు జోక్యం చేసుకోవడం సరైనది కాదని పేర్కొన్నాడు. ఇదే ప్రదర్శనలో హిట్లర్ ఈ విధంగా కూడా అన్నాడు: ఒకే జాతిని కాపాడటంలో అన్నిటికంటే స్థిరమైన అంశం మహిళయే. ఈ పోరాటంలో మహిళల భాగస్వామ్యం ప్రకృతి సిద్ధమైనది, దైవీకృతమైనది. నాజీ సిద్ధాంతం అధిక సామ్య సూత్రాలపై ఆధారపడి ఉంది. జర్మనీ జనాభాలో యూదులు 0.75% మాత్రమే. యూదులనే కాకుండా నాజీలను వ్యతిరేకించే వారిని కూడా శిక్షించేవారు. 20వ శతాబ్దం ప్రముఖ చరిత్రకారుడు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నాడు. ఒకవైపు ఫాసిజం, తిరుగులేని అధికారం, బయటి లేదా ఇతర ప్రజల పట్ల ద్వేషం పెరుగుతుండగా, ఇంకోవైపు ప్రజాస్వామ్యం యొక్క అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. అక్షరాస్యత శాతం కూడా బాగా పెరిగింది. సినిమాలు వంటి కొత్త కళారూపాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. విజ్ఞాన రంగంలో జీవం గురించి, అణువుల గురించి కొత్త ఆవిష్కరణలు చేశారు. 100కు పైగా దేశాలు స్వాతంత్రం పొందాయి. యుఎస్ఎస్ఆర్ వంటి కొన్ని దేశాలు సౌమ్యవాదంతో ప్రయోగాలు చేశాయి. మొత్తం భూమి, కర్మాగారాలు మరియు బ్యాంకులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని అమలు చేయడం ప్రజల్లో సమానత్వాన్ని, సోదరాభావాన్ని కలిగించడానికి దోహదపడింది. యుఎస్ఏ వంటి మరికొన్ని ఇతర దేశాలు ఉదార ప్రజాస్వామ్యాన్ని అవలంబించాయి. ఇది బహుళ పార్టీ ప్రజాస్వామ్యంతో అందరికీ రాజకీయ స్వేచ్ఛను ప్రసాదించింది. వారు పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించారు. దీనిలో అన్ని ఉత్పత్తి సాధనాలు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి. ఈ కాలంలోనే 20వ శతాబ్ద ప్రపంచం అభివృద్ధి చెందిన పాశ్చాత్య పారిశ్రామిక దేశాలుగా బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటివి ఆసియా, ఆఫ్రికాలలోని వలసపాలిత దేశాలుగాను విభజించబడి ఉంది. ఈ దేశాలు అభివృద్ధి చెందిన దేశాల వలస పాలనలో ఉండేవి. వలస ప్రాంతాలపై ఆధిపత్యం కోసం అభివృద్ధి చెందిన దేశాలు 2 శత్రుకూటములుగా విడిపోయాయి. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ ఒకవైపున, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇంకొక వైపున ఉండేవి. 2 శత్రుకూటములు: జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. ఈ 2 కూటములు ప్రపంచంపై ఆధిపత్యం సాధించి సాధ్యమైనన్ని వలస ప్రాంతాలను, అక్కడి మార్కెట్లను తమ గుప్పెట్లో ఉంచుకునే ప్రయత్నంలో 2 ప్రపంచ యుద్ధాలు చోటు చేసుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో మొదలై 1918లో ముగిసింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అంటే సామ్రాజ్యవాద దేశాలు మరియు
వాటి వలస దేశాలు దాంట్లో భాగస్వాములయ్యాయి కాబట్టి అది ప్రపంచ యుద్ధం అయింది. తూర్పున జపాన్, చైనా, పశ్చిమాన అమెరికా వంటి దేశాలు అందులో పాల్గొన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ దాని మిత్రపక్షాలను బ్రిటన్, ఫ్రాన్స్లో ఓడించాయి. ప్రపంచ యుద్ధాలకు కారణాలు: దురహంకారపూరిత జాతీయవాదం. ఐరోపాలో ఆధునిక జాతీయ రాజ్యాలు ఏర్పడటానికి జర్మనీ, ఇటలీల ఏకీకరణకు జాతీయతావాదం కారణం అయింది. అయితే ఈ భావజాలం తమ జాతి పట్ల గర్వాన్ని, ఇతర జాతుల పట్ల ద్వేషాన్ని కలిగించటానికి దారితీసింది. 1923 నుండి ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజిజం రెండూ కూడా విధ్వంసకర రూపంలోని దురహంకారపూరిత జాతీయవాదాలు. ఇటలీలో ఫాసిస్టులు ఈ జాతీయవాదాన్ని రెచ్చగొట్టారు. నాజీలు ప్రపంచాన్ని జర్మనీయే విజేతగా పాలిస్తుందన్న చిత్రాన్ని చూపించి యూరప్లోని ఇతర దేశాలకు వ్యతిరేకంగా జర్మనీ ప్రజలను సమీకరించసాగారు. సామ్రాజ్యవాదం. బ్రిటన్, జర్మనీ వంటి ఐరోపా దేశాల్లోనూ అమెరికాలోనూ పారిశ్రామిక మూలధనం పెరగడంతో వారి ఉత్పత్తులకు మార్కెట్లో ముడిసరుకులు అవసరం అయ్యాయి. పెట్టుబడి మరింతగా పోగుపడటం వల్ల వలస ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే అవకాశాల కోసం చూడసాగారు. 19వ శతాబ్దం ముగిసే నాటికి ఐరోపా శక్తుల మధ్య ప్రాంతాల కోసం పోటీ మొదలైంది. కొత్త పారిశ్రామిక శక్తులు అంటే జర్మనీ, ఇటలీ వంటివి ఏర్పడటంతో ఇవి వలస ప్రాంతాలను తిరిగి విభజించాలని కోరుకున్నాయి. పాత పారిశ్రామిక శక్తులు దీనికి సిద్ధంగా లేకపోవడంతో ఇది తీవ్ర ఒత్తిడులకు, తరచూ యుద్ధాలకు కారణం అవుతుండేది. రహస్య ఒప్పందాలు. 1870లో ఫ్రాన్స్ని ఓడించాక జర్మనీ ఏకీకరణకు నాయకత్వం వహించిన జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ దానిని ఒంటరిని చేయాలని చూశాడు. దీనికి అనుగుణంగా అతడు ఆస్ట్రియాతో 1879లోనూ, ఇటలీ, ఆస్ట్రియాలతో 1882లోనూ రహస్యంగా త్రిరాజ్య సంధి కుదుర్చుకున్నాడు. ఫ్రాన్స్ తన రక్షణార్థం 1891లో రష్యాతో, 1904లో బ్రిటన్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. 1907లో రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు 3 మిత్రదేశాల కూటమిగా ఏర్పడ్డాయి. 1907లో ఏర్పడిన 3 మిత్రదేశాల కూటమి రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్. ఈ కూటముల వల్ల ఐరోపా దేశాలు ఒకదానికొకటి శంకిస్తూ ఈర్ష్యసాగాయి. దీంతో యూరప్లో సాయుధ శాంతి, భయ వాతావరణం నెలకొన్నాయి. సైనికవాదం. భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటాన్ని సైనికవాదం అంటారు. 1880 నుండి 1914 నాటికి 6 ప్రధాన శక్తుల అంటే జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక ఖర్చు 3 పైగా అంటే 132 మిలియన్ పౌండ్ల నుండి 397 మిలియన్ పౌండ్లకు పెరిగింది. ఈ దేశాలు పెద్ద సంఖ్యలో శాశ్వత సైన్యాన్ని పెంచి ఆయుధాలు సమకూర్చుకోవడంలో పోటీ పడ్డాయి. తమ ప్రజలను మానసికంగా యుద్ధానికి సంసిద్ధం చేశాయి. ఆయుధాలను ఉత్పత్తి చేసే పెద్ద పారిశ్రామిక సంస్థలు ఆవిర్భవించి దౌత్య సమస్యల పరిష్కారానికి యుద్ధాన్ని ఉపయోగించటాన్ని ప్రోత్సహించాయి. బాల్కన్ రాజకీయాలు. బాల్కన్ ద్వీపకల్పంలో అనేక రాజ్యాలుండేవి. వీటిలో అనేక జాతుల భాషల ప్రజలు నివసించేవారు. వీరంతా ఒట్టోమాన్ టర్కీ సుల్తాన్ సామ్రాజ్యంలో భాగంగా పరిపాలించబడేవారు. ఒట్టోమాన్ సామ్రాజ్య పతనానంతరం ఈ రాజ్యాలపై పెత్తనం సాధించడానికి ఆస్ట్రియా, జర్మనీ, టర్కీ, రష్యాలో పోటీ పడ్డాయి. ఎంతో కాలంగా రష్యా, టర్కీలో నల్ల సముద్రం, మధ్యధరా సముద్ర ప్రాంతంపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండటం వల్ల ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండేవి. ఇదే పరిస్థితిలో ఆస్ట్రియా బోస్నియాలో తన పాలనకు వ్యతిరేకంగా ఉన్న సెర్బ్ జాతికి చెందిన తిరుగుబాట్లదారులను అణచివేయుటకు ప్రయత్నిస్తోంది. తక్షణ కారణం. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం 1914 జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన రాకుమారుడు
ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ ఒక బోస్నియన్ సెర్బ్ చేతిలో హత్య గావింపబడడం. ఈ హత్యకు సంబంధించిన సెర్బియా వివరణతో సంతృప్తి చెందని ఆస్ట్రియా సెర్బియాపై 28 జూలై 1914 యుద్ధం ప్రకటించింది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా కూటమిలో సెర్బియా ఉండటం వల్ల సెర్బియాకు మద్దతుగా ఆదేశాలు వచ్చాయి. దాంతో ఆస్ట్రియా పక్షాన ఉన్న జర్మనీ కూడా యుద్ధంలో చేరడంతో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రియా, జర్మనీ తరపున పాల్గొన్న దేశాలను కేంద్ర రాజ్యాలుగా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ తరపున పాల్గొన్న దేశాలను మిత్ర రాజ్యాలుగా పిలిచారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 18. మిత్ర రాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, సెర్బియా, అమెరికా. కేంద్ర రాజ్యాలు ఆస్ట్రియా, జర్మనీ. యుద్ధం మొదట్లో కేంద్ర రాజ్యాలదే పైచేయి అయింది. మిత్ర రాజ్యాల పక్షాన యుద్ధంలో పాల్గొన్న రష్యా తన దేశంలో విప్లవం కారణంగా జర్మనీతో సంధి చేసుకొని 1917లో యుద్ధం నుండి అర్ధాంతరంగా విరమించింది. మరొక వైపు జర్మనీ సైన్యాలు అమెరికాకు చెందిన వ్యాపార నౌక లూసిటేనియాను ముంచడంతో 1917 సంవత్సరంలో అమెరికా దేశం మిత్ర రాజ్యాల పక్షాన అనివార్యంగా యుద్ధంలో చేరింది. దీంతో మిత్ర రాజ్యాలకు విజయం చేకూరింది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం. వర్సైల్స్ ఒప్పందం 1919. మొదటి ప్రపంచ యుద్ధానంతరం అనేక చర్చలు, ఒప్పందాలు జరిగి బ్రిటన్ దాని మిత్ర దేశాలు ఓడిన దేశాలపై షరతులు విధించి బలవంతంగా ఒప్పించాయి. ఆస్ట్రో హంగేరియన్, ఒట్టోమాన్ టర్కీ సామ్రాజ్యాలను విచ్ఛిన్నం చేసి చిన్న జాతీయ రాజ్యాలుగా విభజించారు. జర్మన్ సామ్రాజ్యానికి అంతం పలికి ప్రజాస్వామిక గణతంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఒట్టోమాన్ సామ్రాజ్యం స్థానంలో టర్కీ గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ఆఫ్రికాలోని దాని వలస దేశాలను విజేత దేశాలు పంచుకున్నాయి. ఆస్ట్రియా హంగరీ, యుగోస్లావియా, చెకోస్లోవాకియా, ఎస్తోనియా, లాట్వియా, ఫిన్లాండ్ వంటి అనేక కొత్త దేశాలు ఏర్పడ్డాయి. వర్సైల్స్ ఒప్పందం జర్మనీపై ఆర్థికపరంగా పెద్ద జరిమానాలే విధించింది. విజేతలైన మిత్రపక్షాలకు నష్టపరిహారంగా జర్మనీ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. భూభాగపరంగా జర్మనీ దాని భూభాగంలోని ప్రాంతాలను ఫ్రాన్స్, ఇతర దేశాలకు అప్పగించాల్సి వచ్చింది. నానాజాతి సమితి 1920. వర్సైల్స్ ఒప్పందం ఫలితంగా ప్రపంచ శాంతి సాధన లక్ష్యంతో మొదటి అంతర్జాతీయ సంస్థగా నానాజాతి సమితి 1920 జనవరి 11 ఏర్పడింది. ఆయుధాల తయారీని తగ్గించడం లేదా ఆయుధాల తగ్గింపు సంప్రదింపుల ద్వారా తగాదాలను పరిష్కరించడం, తద్వారా యుద్ధాలను నివారించడం కోసం ఇది ఏర్పడింది. అభివృద్ధి, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం వంటి వాటి కోసం కూడా కృషి చేసింది. అందులో 58 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మొదట్లో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో విజయం సాధించినప్పటికీ అది రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.